హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగండి మన సేమియాతో ఎగ్గు సేమియా చేశా అండి. టేస్ట్ ఎలా ఉందంటే నూడిల్స్‌లా ఉందనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే అండి ఎగ్గు సేమియా చేస్తున్నామనమాట. ఇది ఎట్లా అంటే కొంచెం ఎగ్ నూడిల్స్ టేస్ట్ వస్తుందండి. ఇంట్లోనే చక్కగా మనం హెల్తీగా చేసుకొని పిల్లలకి ఇవ్వొచ్చనమాట. దానికోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టానండి. ఒక కప్పు ఈ కప్పు మెజర్‌మెంట్స్‌తో నేను సేమియా తీసుకున్నా అండి. దీన్నైతే ముందు బాండీలో కొంచెం ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకైతే మనం వేయించేసుకోవాలండి సేమియాని. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వీటిని వేయించేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారు గదా! ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేయాలనమాట. ఇదిగోండి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే ప్లేట్‌లోకైతే మనం తీసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు దీనిలో ఏంటంటే మనము 3 కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాం అనమాట. 3 కప్స్ మనం ఏ కప్‌తో తీసుకున్నామండి ఆ కప్పు 3 అనమాట. ఇదిగోండి ఇట్లా 3 కప్స్ అనమాట. చూసారు గదండీ! వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయనమాట. అయితే ఈ వాటర్‌లో మనం కొంచెం ఫస్ట్ సాల్ట్ ఏసుకుందాం. ఇదిగోండి మనం సేమియా పక్కన పెట్టుకున్నాం గదా! ఇవైతే వేసేసుకోవాలనమాట. ఇవి వేసేసండి ఒక 4-5 మినిట్స్ అయితే మనము కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి కొంచెం ఆయిల్ వేస్తే గనక ఇది ఒకదానికొకటి అంటుకోదండి సేమియా. ఇదిగోండి సేమియా చక్కగా కుక్ అవుతుందనమాట. ఇది ఓవర్ కుక్ అయితే బాగోదండి. సో, ఒక 3-4 మినిట్స్ సరిపోతుందనమాట. ఇప్పుడైతే మనకు ఒక 3 మినిట్స్ అయిందండి. ఒక 1 మినిట్ తర్వాత నేను వీటిని నీళ్ళు ఒంపేసి చన్నీళ్ళు యాడ్ చేస్తానండి. రూమ్ టెంపరేచర్ ఉన్న కూల్ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఓవర్ కుక్ అవ్వదనమాట. మనకి ఎంతవరకు ఈ సేమియా కుక్ అవ్వాలో అంతవరకే కుక్ అయిపోతుందనమాట. ఇదిగోండి ఇట్లా సేమియా మనం బ్రేక్ చేయగానే బ్రేక్ అయిపోతుందనమాట. సరిపోయిందండి. ఇంకా బావుంది మంచిగుంటది. ఇప్పుడేంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లు వంపేసండి. దీనికి వెంటనే చన్నీళ్ళు యాడ్ చేసేద్దాం. ఇదిగోండి చూసారు గదా! చక్కగా వేడి నీళ్లు వంపేసాను. ఇప్పుడైతే చన్నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. రూమ్ టెంపరేచర్ కూల్‌గా ఉన్న వాటర్ అయితే మనము యాడ్ చేశానన్నమాట. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం ఇది అంటుకోకుండా అండి ఒక ప్లేట్‌లో మనం ఆరబెట్టుకుంటే ఇంకా మంచిగా బావుంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టేసా అండి. బాండీ హీట్ అయిన తర్వాత అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్‌ని పగలగొట్టుకోవాలన్నమాట. బ్రేక్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఓన్లీ 2 అండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి దీన్ని కొంచెం కదపకుండా ఉండాలండి. ఎందుకంటే మనకు కొంచెం పెద్ద పీసెస్ అయితే బావుంటుందన్నమాట. ఇప్పుడు దీనికేంటంటే అండి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము. అలాగే కొంచెం కారం అండి. ఎందుకంటే ఎగ్‌కి ఉప్పు, కారం పడుతుందనమాట దానికోసం అని చెప్పేసి. లైట్‌గా సాల్ట్ అండి. చూసారా ఇది మంచిగా అయిపోయింది కాబట్టి దీన్నేంటంటే మనకిప్పుడు ఏ సైజులో కావాలో కొంచెం ఇట్లా పీసెస్‌గా కట్ చేసుకోవచ్చనమాట. ఈ టైంలో మీరు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేనేస్తున్నాను పెప్పర్ పౌడర్ కొంచెం. లాస్ట్‌లో మళ్ళీ వేసుకుందాం. ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలనమాట. ఈ ఫ్రైనేంటంటే మనం ఒక ప్లేట్‌లో గాని, ఒక గిన్నెలో గాని పెట్టేసుకోవాలి. ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని వేరే ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. స్టవ్ ఇప్పుడు సిమ్‌లో పెట్టేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనేనండి మనం ఇంకొక 1 ½ టేబుల్ స్పూను కొంచెం ఆయిల్ వేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇందులోనే చేసేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి ఇది కొంచెం ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ కూడా కాదు చిన్న సైజ్ ఆనియన్ అండి. చిన్న ముక్కలు కట్ చేశాను. ఇవైతే వేసేసుకోండి. ఇప్పుడైతేనేమో మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. మనము రైసు యాడ్ చేసినప్పుడు అయితే గనకండి హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీరు ఏ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా రైసు చేస్తున్నప్పుడైతే గనక రైస్ యాడ్ చేసిగానే మనము హై ఫ్లేమ్‌లో పెట్టాలి. లో ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. ఇదిగోండి ఇప్పుడు దీనికి ఓన్లీ ఒక పచ్చిమిర్చి అనమాట ఇట్లా కట్ చేశాను. ఇవి కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలనమాట. పిల్లలు కూడా చక్కగా ఇలా చేసి ఇచ్చారనుకో నూడిల్స్ అని తినేస్తారు. ఇంకా మంచి టేస్ట్ రావటం కోసమండి ఎల్లిపాయ ఉంటుంది కదా గార్లిక్ ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలనమాట. ఇవి తినేటప్పుడు బావుంటాయి. ఇవి కూడా వేసేసాయి. ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఈ పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలండి. మంచిగా మనం వేయించేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే లైట్ బ్రౌన్ కలర్ సరిపోతుందండి. అలాగే ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అనమాట. మనము సాల్ట్ అందులో కూడా ఎగ్‌లో వేసాం కదా! ఇప్పుడు మన రైస్‌కి సరిపోయేంత అయితే మీరు వేసుకోండి మీ టేస్ట్‌కి తగినంత. నేనైతే జస్ట్ కొంచెం అండి ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా వేసాను. సరిపోతుందని. అలాగే ఈ టైంలోనే కొంచెం కారం కూడా మీరు యాడ్ చేసుకోవాలండి. చిల్లీ పౌడరు కొంచెం. మనము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా! కొంచెం అనమాట. కొంచెం ఘాటుగా తినేవాళ్ళుంటారు. వాళ్ళైతే కొంచెం మీ స్పైస్‌కి తగినట్టుగా మీరు కారపొడి కూడా వేసేసుకోండి. వేసాక ఇదిగోండి మాడకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడేంటంటే ఎప్పుడైతే మనం ఉప్పు, కారాలు వేస్తామోనండి
ఫ్లేమ్ అయితే తగ్గించుకోవాలన్నమాట, ఎందుకంటే మాడిపోతాయి. ఇదిగోండి, ఇప్పుడు దీనికి మనం సేమియా స్ట్రెయిన్ చేసి పెట్టాం కదా, చూడండి ఇట్లా పొడి పొడిగా చక్కగా అంటుకోకుండా ఉన్న సేమియా అనమాట. ఇప్పుడు దీన్ని మనము దీనికి యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనము మంచిగా కలిపేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసేయండి, సిమ్లో పెట్టొద్దండి, లేదన్నా మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టేసుకోండి. నేను వేసిన పచ్చిమిర్చి కొంచెం ఘాట్ అండి, అందుకే నేను చిల్లీ పౌడర్ కొంచెం తగ్గించాను అనమాట. మీరు ఒకవేళ కావాలంటే కొంచెం మీరు మీ క్వాంటిటీకి తగినట్టుగా మీరు వేసుకోండి. చూడండి విడివిడిగా ముద్దలాగా లేకుండా ఎంత బాగా వచ్చిందో. అందుకే అండి కొంచెం ఉడికేటప్పుడు మీరు ఆయిల్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా మనము దీనికి యాడ్ చేసేయాలన్నమాట. వేసాక ఒకసారి మనము కలుపుకోవాలండి, మంచిగా కలర్ఫుల్గా మన ఎగ్ సేమియా రెసిపీ. ఇప్పుడు దీనికి ఏంటంటే అండి, ఇది అయిపోగానే మనము లాస్ట్లో పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. దీనికి మంచి ఫ్లేవర్ వచ్చేది ఈ పెప్పర్ పౌడర్ అండి, కంపల్సరీగా అయితే మీరు యాడ్ చేసుకోండి అనమాట. వేసాక ఒకసారి కలిపేస్తామండి. ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతే మళ్ళీ మీరు వేసేసుకోండి. ఉల్లి పొరకలు అనమాట, మన ఉల్లికాడలు ఉంటాయి కదా అవి కొంచెం వేసుకోండి. అవి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఏ ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్, మీడియం ఫ్లేమ్లో కాదండి. మీరు ఏ ఫ్రైడ్ రైస్ చేసినా కానండి ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, బాగుంటుంది అనమాట. చూసారా, ఇందులో ఏంటంటే ఇంకా మీరు వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ కానీ లేకపోతే మన గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి ఏదన్నా వేసుకోవచ్చండి. ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం. అదిపోయే మన ఎగ్ సేమియా రెసిపీ రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినటం అనమాట. అందరికీ నచ్చుతుంది ఇది, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూసారండి, చాలా హెల్తీగా అనమాట. బయట నూడిల్స్ అలా కాకుండా పిల్లలకి సేమియా ఉప్మా అనగానే తినరు కదండి, ఇట్లా ఎగ్గుతో మీరు చేసి పెట్టండి, చక్కగా నూడిల్స్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మనం సాసులు కానీ ఏమీ యూజ్ చేయలేదన్నమాట. చాలా బాగుందండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా మనం చేసుకోవచ్చు, ఉప్మా తినలేని వాళ్ళు. ఎప్పుడన్నా ఎగ్ వేసుకుంటున్నాం కాబట్టి మంచి హెల్తీ కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.